హలో నమస్తే, నేను అశోక్. నిజం నిప్పు లాంటిది. నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగొచ్చేటువంటి ఒక సామెత ఏదైతే ఉందో అది యాప్ట్గా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అని నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నా అంటే, గతంలో అంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద వేసినటువంటి నిందల మీద కావచ్చు, ఆయన మీద వేసినటువంటి ప్రచారాలు కావచ్చు, ఆయన మీద చేసినటువంటి మీడియాలో వచ్చినటువంటి ప్రాపగండా కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం కూటమికి బూమరాంగ్ అవుతున్నాయి. ఇలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఒక విధంగా అవన్నీ మంచి చేసాయా చెడు చేసాయో తెలియదు, కానీ ఎన్నికల్లో 11 సీట్లు రావడానికి కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా అబద్ధాలు చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించగలిగింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు, మేము అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఓడించామనే స్థాయికి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. మచ్చుగా నేను కొన్ని 2-3 ఉదాహరణలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మెయిన్గా ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ దివాలా తీసిపోతుంది. ఆల్రెడీ 15 లక్షల కోట్ల అప్పు అయిపోయింది, 12 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు ఇవ్వడానికి కూడా లేదు. ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా తనఖా పెట్టిస్తున్నారు, వాటన్నింటినీ కూడా అమ్మేస్తున్నారని చెప్పేసి పదే జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారం చేస్తూ వచ్చింది కూటమి ప్రభుత్వం. తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు ఎంత అంటే 6,40,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి ప్రస్తుతం కూటమి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పుకుంటూ వచ్చారు. 2000 అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్రం విడిపోయిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ 2024 ఆయన దిగిపోయే వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాష్ట్ర అప్పులు 6,40,000 కోట్ల రూపాయలు. సరే, మిగతా కార్పొరేషన్ అప్పులన్నీ చూసినా కూడా దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు 7.5 నుంచి 8 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పేసి ఒక అంచనాకైతే వస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే అప్పులకు సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏం చెప్తూ వస్తుంది? ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 16 నెలల్లోపే కూటమి ప్రభుత్వం దగ్గరగా చేసినటువంటి అప్పులు 2 లక్షల కోట్లు. ఇవి డైరెక్ట్గా అమరావతి రాజధాని డెవలప్మెంట్ కోసం కావచ్చు, లేదంటే ప్రభుత్వ స్కీములు అమలు చేయడం కోసం కావచ్చు, వివిధ అంశాలకు సంబంధించి కేంద్రం దగ్గర నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, నాబార్డ్ లోన్స్ నుంచి, అలాగే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రతి మంగళవారం ఆర్బీఐ వేలంలో తాకట్టు పెట్టి అక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలని మేము ఫుల్ఫిల్ చేస్తున్నామని చెప్పేసి ఇదే కూటమి ప్రభుత్వం చెప్తోంది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో అన్ని సంక్షేమ పథకాలని సక్సెస్ఫుల్గా అమలు చేసుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివాలా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 15 లక్షల కోట్ల అప్పు తీసేసింది. జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని పదే అబద్ధాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డిని నిందించినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులకు సంబంధించినటువంటి వ్యవహారం మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వచ్చింది? వాళ్ళు చేసినటువంటి అప్పులు ఏంటి? దీనికి ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారం అంతా కూడా బూమ్రాంగ్ అవుతూ ఉంది. ఇదంతా కూడా కూటమి పార్టీకి నెగిటివ్గా ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళిద్దరు చేస్తున్నటువంటి పరిణామాలను కూడా ప్రజలు గమనించుకుంటూ ఉన్నారు. ఇక మరొక అంశము, గత ప్రభుత్వం మీద పదే విమర్శలు చేసినటువంటి అంశము విద్యుత్ ఛార్జీలు. సామాన్యుడికి విద్యుత్ భారమైపోతూ ఉంది. యూనిట్కి విపరీతంగా ట్యాక్సులు అంటారా, లేదంటే మిగతా అంశాలు అంటారా, ఛార్జీలు అంటారా, వీటన్నింటినీ పెంచేసి ప్రజలను నడ్డి విరుస్తుంది ప్రభుత్వము. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల దగ్గర అప్పనంగా దోచుకుంటుందని చెప్పేసి పదే ప్రచారం చేసినటువంటి కూటమికి సంబంధించినటువంటి నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర స్థాయిలో విద్యుత్తుకు సంబంధించినటువంటి ఛార్జీలు పెంచి, విద్యుత్తుకి సంబంధించిన అంశాల మీద ఏదైతే యూనిట్కి సంబంధించి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మినిమం ఛార్జ్ కాకుండా మ్యాక్సిమైజ్కి తీసుకెళ్ళి దాన్ని విపరీతంగా పెంచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము విద్యుత్ ఛార్జీని తగ్గించేసాము అని చెప్పేసి సంకలు గుద్దుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచారం నిజమా అబద్ధమా? అది అబద్ధం అనుకోవాలా, నిజం అనుకోవాలా? దాంతోపాటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో అదానీకి సంబంధించి ఒప్పందం చేసుకున్నాడు. అదానీతో సోలార్కి సంబంధించిన పవర్ పర్చేజ్లో సెకీతో ఒప్పందం జరిగినప్పుడు అది డైరెక్ట్గా అదానీ దగ్గర నుంచి 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి మీద అంతకుముందు నిందలు వేసి, దిగిపోయిన తర్వాత కూడా నిందలు వేసినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇదే అదానీకి సంబంధించి మళ్ళీ అదానీతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒప్పందం చేసుకున్నాడో అదే ఒప్పందాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అప్పుడు అంటే అధికారంలో ఉన్నప్పుడు అదానీతో ఒప్పందం చేసుకుంది పర్ యూనిట్కి ₹2.49. పర్ యూనిట్కి ₹2.49. అంటే అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చాలా తక్కువకి అదాని దగ్గర నుంచి పవర్ని పర్చేస్ చేస్తూ వస్తుంది. సో ఇప్పుడు ఇదే ఎంఓయూని కూటమి ప్రభుత్వం కంటిన్యూ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నటువంటి ₹2.49 కంటే ఎక్కువగా
ఆ రేటును పెంచి దగ్గరగా ₹3 వరకు పర్ యూనిట్ని ఛార్జ్ చేస్తుంది ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్. మరి గతంలో అప్పులు అయిపోతున్నాయి, విద్యుత్ భారం అయిపోతుందని చెప్పేసి పదే మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకొని మరి ₹2.49 పర్ యూనిట్ ఛార్జ్ని కొంటున్నాడు. 7,000 మెగావాట్లు ఒక పక్క, 15,000 మెగావాట్లు ఒక పక్క కొంటున్నాడని చెప్పేసి పదే ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి సర్కారు మరి ఇప్పుడు మీరు అదే అదాని ఒప్పందాన్ని కంటిన్యూ చేసుకుంటూ అదే అదాని ఒప్పందానికి సంబంధించి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఛార్జీ కంటే మీరు ఇంకా పెంచి ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? మరి ఇప్పుడు మీరు ఎంత లంచం తీసుకున్నారు అదాని దగ్గర నుంచి? సో అప్పుడు కూడా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసింది అబద్ధం అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళే అదే ఒప్పందాన్ని కంటిన్యూ చేసుకుంటూ నిజం ఒప్పుకున్నట్టు అయిపోయింది. ఇక దాంతోపాటు జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసినటువంటి మరో మెయిన్ అంశం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఇది వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము. కేంద్ర ప్రభుత్వము ల్యాండ్కి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి తద్వారా భూముల్ని ఆన్లైన్ చేయడం వల్ల డైరెక్ట్గా వాళ్ళ యాక్సెసిబిలిటీ ఉంటుంది. ప్రతిసారి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్లు అవ్వక ఇబ్బంది అయ్యి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకి అలాగే దేశానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని వెసులుబాట్లు ఉంటూ ఉంటాయి. డైరెక్ట్గా ఆన్లైన్లోనే ఈ ల్యాండ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అంటారా మిగతా అంటారా వీటన్నిటిని చెక్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు కలిగిస్తూ దానికి సంబంధించి వాటన్నిటినీ కూడా ఆన్లైన్లోకి ఎక్కించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి అది అమలు చేసుకుంటూ వచ్చాడు. దానికి సంబంధించి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రారంభిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక తప్పు ఏంటంటే సర్వేలు చేస్తున్నప్పుడు ఆ భూములకు సంబంధించి రాళ్ళు ఏదైతే పోతారో ఆ రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ రంగులు వేసుకోవడము, దాంతోపాటు పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం. సో ఈ రెండు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పు. కానీ ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ప్రచారం చేసింది ఏంటి? మీ ఆస్తులన్నింటినీ లాగేసుకుంటూ ఉన్నారు, దీని ద్వారా మీకు చాలా నష్టం అయిపోతుంది, అందుకోసమని సర్వే చేసినటువంటి ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆ 3 రంగుల జెండా ఏదైతే ఉంటుందో ఆ జెండాకి తీసుకెళ్ళి అక్కడ పాతుతూ ఉన్నారు, ఆ రాళ్ళను పాతుతూ ఉన్నారు. ఆ తర్వాత ఆ పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నా అంటే డైరెక్ట్గా మీ భూమిని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది, ఇక అప్పులు కావాలన్నా ఏం కావాలన్నా కూడా ఆ పాస్బుక్లన్నింటినీ తీసుకెళ్తాడు, ఏదో ఒక బ్యాంకులో తాకట్టు పెడతాడు, మీ ఆస్తిని తాకట్టు పెట్టి ఆయన అప్పులు తెచ్చుకుంటాడని చెప్పేసి ఇలా కూటమి ఒక ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని ఎంత మైండ్ గేమ్గా జనాల్లోకి తీసుకెళ్ళిందో అంత సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లడానికి ఉపయోగపడుతూ వచ్చింది. దాంతోపాటు మీడియా కూడా ఇష్యూని చాలా పెద్ద ఎత్తున టేకప్ చేసుకుంటూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో జగన్మోహన్ రెడ్డి దెబ్బ కొడితే ఎంత కిందకి వెళ్ళిపోతాడో కూడా మొన్న ఎన్నికలు చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశానికి సంబంధించి రద్దు చేశామని చెప్పేసి మేము అసెంబ్లీలో చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ సంబంధించిన అంశం మీద భూములకు సంబంధించిన ఆన్లైన్ చేయండి, వీటన్నిటినీ కూడా ఈజీ పద్ధతిలోకి తీసుకురానని చెప్పేసి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే వాటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు సర్కార్ మళ్ళీ అమలు చేసే దిశగా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని వేసి ఆంధ్రప్రదేశ్లో భూములకు సంబంధించి ఆన్లైన్ విధానంలో కావచ్చు, అలాగే ఫ్రీ యాక్సెసిబిలిటీ ఎలా అయితే ఉండాలో దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోమని చెప్పేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చేసుకుంటూ వచ్చింది. మరి ఇదేంటి? మరి ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదా? మరి దీనికి సంబంధించి మీరు చేస్తున్నటువంటి ప్రచారం ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను ఫాలో అవుతూ చేసినటువంటి అంశాలనేమో మీరు తప్పు, ఆస్తులన్నీ అమ్మేసుకున్నారని చెప్పేసి మీరు ప్రచారం చేసుకుంటూ వచ్చినప్పుడు ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలని మీరు రద్దు చేయకుండా అదే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు సంబంధించి మీరు అమలు చేసే విధంగా దానికి సంబంధించి వెసులుబాట్లు ఏమున్నాయి, దానికి సంబంధించి ఎలా వాటిని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలని చెప్పేసి మీరు ఒక కమిటీకి సంబంధించి నివేదిక తయారు చేయమని చెప్పినప్పుడు మరి దీన్ని ఎలా చూడాలి? ఇది కూడా ఒక అబద్ధము. ఆ అబద్ధాన్ని మేము నిజం చేసి చూపించామని చెప్పేసి సక్సెస్ఫుల్గా మీరు లీడ్ చేసుకుంటూ వచ్చారు. ఇంకొక విషయం మెయిన్గా గత ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసినటువంటి అంశము నకిలీ మద్యం. జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసినటువంటి మరొక కీలక అంశము మద్యం. గతంలో మద్యానికి సంబంధించినటువంటి అంశాలను తగ్గించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యం రేట్లను విపరీతంగా పెంచడము, మెయిన్ ఎస్టాబ్లిష్లో ఉన్నటువంటి బ్రాండ్స్ అన్నింటినీ తీసేసి కొత్త బ్రాండ్స్ తీసుకోవటం, వాటన్నింటినీ తీసుకొస్తే కొంత మద్యానికి సంబంధించి తాగే వాళ్ళు తగ్గిపోతారు, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పటికీ కూడా ఆరోగ్యం మెరుగుపోతుందని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. సరే, అవన్నీ కూడా ఏం జరిగింది, మద్యం వల్ల ఎంత నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, దానికి సంబంధించి కూటమి ఎంత పెద్ద ఎత్తున దాన్ని ప్రోపగండా చేసుకుంటూ వచ్చింది. మేము అధికారంలోకి వస్తే ₹99కే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పినటువంటి కూటమి సర్కారు ప్రస్తుతం ఇటీవల అంటే 2-3 రోజుల నుంచి
పెద్ద ఎత్తున టీడీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతల కనుసన్నల్లో తయారవుతున్నటువంటి నకిలీ మద్యం స్కామ్ బయటపడుతూ వచ్చింది. తంబాలపల్లికి చెందినటువంటి ఒక టీడీపీ లీడరు ఆయన కనుసన్నల్లో ఈ నకిలీ మద్యం తయారు చేస్తూ రోజుకి కొన్ని వేల బాటిల్ని తయారు చేస్తూ మార్కెట్లో అమ్ముతూ, బెల్ట్ షాపుల్లో అమ్ముతూ, మద్యం షాపుల్లో అమ్ముతూ దాని ద్వారా ఎన్ని వందల కోట్ల రూపాయలని సొమ్ము చేసుకుంటున్నారో కూడా మనందరికీ తెలుస్తూ వచ్చింది. సో ఈ అంశం ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నకిలీ మద్యం చేశారు, అలా చేశారు, దానివల్ల ప్రజలు నష్టపోయారు, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని ప్రచారం చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నేతలు ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నేతలు వాళ్ళ కనుసన్నల్లో రోజుకి కొన్ని వేల బాటిల్ని, నకిలీ మద్యం బాటిల్ని తయారు చేస్తూ వాళ్ళ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి బెల్ట్ షాపులకి, వాళ్ళ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి మద్యం షాపులన్నిటికీ కూడా వాళ్ళే సరఫరా చేస్తూ ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోయింది? మరి గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇవన్నిటిని మనమే కదా ప్రచారం చేసుకుంటూ వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక తప్పు జరుగుతూ ఉన్నప్పుడు, మీకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం ఎక్కువని చెప్పేసి మీరు భావించినప్పుడు మీ నేతలు ఇలా నకిలీ మద్యం తయారు చేస్తూ దానికి సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయలని వాళ్ళు దోచుకుంటూ ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఇప్పటి వరకు మీరు దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే అప్పుడే జరిగిందంతా అబద్ధము, అయినా కూడా మనం నిజమని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు జరుగుతుంది నిజమని తెలిసినప్పటికీ, మన ప్రభుత్వానికి సంబంధించి మన నేతలే ఇలా చేస్తున్నారని చెప్పేసి తెలిసినప్పటికీ కూడా ఇదంతా కూడా అబద్ధము, కావాలని చెప్పేసి వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము, ప్రజలు దేన్ని నమ్మాలి? సో నేను చెప్పినటువంటి 2-3 ఎగ్జాంపుల్సే, నేను ఇంకా ఇలాంటివి చెప్పాలంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ చూసుకుంటూ వచ్చినప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి అంశము, ప్రతి కార్యక్రమం కూడా కూటమికి తప్పుగా కనిపిస్తూ, కూటమికి అబద్ధంగా కనిపిస్తూ వచ్చినప్పుడు ఇప్పుడు అవే పథకాలని, అవే అంశాలని జగన్మోహన్ రెడ్డి ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటన్నిటినీ కూడా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం జబ్బలు జరుస్తూ మేము అద్భుతంగా చేస్తున్నాము, మేము అమోఘంగా చేస్తున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నప్పుడు ప్రజలు మరి దీన్ని నమ్మాలా వద్దా? ప్రజలు ఖచ్చితంగా నమ్మాల్సిన బాధ్యత ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఎందుకు నమ్మాలంటే మీరు చేసినటువంటి ప్రచారం గతంలో ఏదైతే ఉందో అదంతా కూడా అబద్ధము. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి, జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్గా లీడ్ చేయడానికి, అతన్ని ఓడించగలిగితే మనకు అధికారం వచ్చేస్తుంది ఈజీగా, వీటి ఏవైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి మీద బురద జల్లేసి అవన్నీ కూడా అబద్ధము, దానివల్ల రాష్ట్రానికి ఇలా జరిగిపోతుంది, నష్టం జరిగిపోతుందని చెప్పేసి మనం ఒక ప్రచారం చేయగలిగితే తద్వారా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కంటిన్యూ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనేటువంటి ఒక ప్రచారంలోకి మీరు వచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద సక్సెస్ఫుల్గా బురద జల్లారు, మీరు గెలుచుకుంటూ వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చి 16 నెలల్లోపే ఆయన ఏవైతే తప్పులు చేశారని చెప్పేసి మీరు మాట్లాడుతూ వచ్చారో ఆ తప్పులన్నింటినీ కంటిన్యూ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పులు కాదు, కావాలని చెప్పేసి మేమే అబద్ధాలు చెప్పి వాటిని తప్పులుగా క్రియేట్ చేసి ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని మళ్ళీ మేమే అమలు చేస్తున్నాం అనేటువంటి ఒక రీతికి కూటమి ప్రభుత్వం వచ్చింది. వాటన్నిటికీ ఉదాహరణలే ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు. సో ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను మెయిన్గా చెప్పాల్సినటువంటి ఒక పాయింట్ ఏంటంటే, రాజకీయ నాయకులు చెప్పేటువంటి మాటలు, రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసము, వాళ్ళ పార్టీ స్వలక్ష్యాల కోసం ఆడుకునేటువంటి ఆటలో ప్రజలు బానిసలుగా, ప్రజలు బందీలుగా మారిపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా, మంచి చేశాడా అనేది పక్కన పెట్టేస్తే దానికి సంబంధించి రిజల్ట్ అంతా కూడా ప్రజలు ఇచ్చేశారు. ఆయన తప్పులు చేశాడు, ఆయన మంచిగా పరిపాలన చేయలేదని చెప్పేసి పక్కన పెట్టేశారు. కానీ అదే తప్పులు మీరు కంటిన్యూ చేస్తూ మీరు ఎన్నికల్లో అవి తప్పులు, అబద్ధాలు, నీచంగా చేశాడు, దారుణంగా చేశాడని చెప్పేసి మీరు మాట్లాడి అలాంటి వ్యాఖ్యలకి సంబంధించి, అలాంటి ఇష్యూస్కి సంబంధించి మళ్ళీ మీరు వాటిని అమలు చేసుకుంటూ వస్తున్నప్పుడు ప్రజలు ఎందుకు మిమ్మల్ని నమ్మాలి, మీ మాటలు నమ్మాలి? ఒక నిజాన్ని అంత అబద్ధంగా మీరు చెప్పినప్పుడు అలాంటి నిజం ఇప్పుడు ఒక నిప్పులా మారి ప్రజలే రియలైజ్ అయ్యే సిచ్యువేషన్కి వచ్చింది కదా. ప్రజలే వాటన్నిటిని కూడా నమ్ముతూ ఉన్నారు కదా. ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా ప్రజలు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రక్రియలన్నింటినీ చూసినప్పుడు ఇవన్నీ కూడా ఓకే, వీళ్ళు అధికారంలో రావడం కోసం ఇలా తప్పుడు ప్రచారం చేశారని చెప్పేసి అర్థమైపోతుంది. సో ఈ అంశాలన్నింటినీ చూసుకుంటూ ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసము కొన్ని మాడ్యూల్స్ని వాడిందో ఆ మాడ్యూల్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు మళ్ళీ అవే మాడ్యూల్స్ని వాడుతూ మేము అద్భుతంగా చేస్తున్నాము, వాటిలో కొత్తగా రూపకల్పన చేస్తున్నాం, వాటిలో మేము కొత్తగా అద్భుతాన్ని సృష్టిస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు సర్కార్ చెప్తోంది. సో వీటన్నిటికీ సంబంధించి ప్రజలు కొంచెం కళ్ళు తెరిచి చూడండి, ప్రజలు కొంచెం కళ్ళు బయట పెట్టి గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వంలో ఏవైతే ఆరోపణలు చేస్తూ తప్పులు చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తూ వచ్చారో అలాంటి తప్పులే మళ్ళీ కూటమి ప్రభుత్వం అద్భుతాలుగా చెప్తున్నటువంటి అంశాలకు సంబంధించి మీరందరూ కూడా ఒకసారి పరిశీలించుకోవాల్సిన బాధ్యత ఉంది. అలా కాకపోతే ఈరోజు రాజకీయాల్లో జరిగేటువంటి ఈ వికృత క్రీడలో మీరందరూ పడి నలిగిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది.